జరుగుతున్న పరిణామాలన్నీ మీ అందరికీ తెలిసిన విషయాలే. ఇక్కడ ఎలా ఉందంటే మా వాళ్ళందరూ మాట్లాడారు, దొంగే దొంగ అన్న చందాగా ఉంది. ఇది దొంగే దొంగతనం చేసి నేను దొంగ 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 నరుస్తాను కూడా అట్లా ఉంది. ఇది అసలు పైలాని ఎవరు పగలగొట్టారు? ఎవరు పగలగొట్టింది పైలాను? ఆ రోజు అమృత పథకంలో కావలి మున్సిపాలిటీని చేర్చడానికి ఆనాటి మా నియోజకవర్గ నాయకులు మస్తానరావు, రవిచంద్ర గారు వెంకయ్యనాయుడిని పట్టుకొని కావలి పట్టణాన్ని అమృత పథకంలో చేర్చి దాదాపు 7,000 గృహాలకి మంచినీటి కుళాయిలు అందించాలనే ఉద్దేశంతో 100 కోట్లతో అమృత పథకం తెస్తే 2018 నాటికి 80% పూర్తయి 20% ఆగి ఇంటర్నల్ కనెక్షన్లన్నీ ఇచ్చి గృహాలకు ట్యాపులు బిగించాల్సిన సమయంలో దురదృష్టవశాత్తు మా గవర్నమెంట్ పోతే మీరు ఆ అమృత స్కీమ్ పథకాన్ని పూర్తి చేయటం బాగొట్టి ఏ అమృత స్కీమ్ పథకాన్ని గుర్తుగా ఆనాటి మా పంచాయతీరాజ్ శాఖ మంత్రి మా యువ నాయకుడు నారా లోకేష్ గారు పైలాన్ని ఆవిష్కరిస్తే నీ కడుపు మండి అర్ధరాత్రి ఆ పైలాన్ని చూస్తే నువ్వు 2 సంవత్సరాలైన ఎమ్మెల్యే ఇప్పుడు 2020కి నీ చేతగానితనాన్ని ఎత్తి చూపుతున్న ప్రజలు అని చెప్పి ఎక్కడ నువ్వు నీళ్ళు లేదని చెప్పి దాన్ని గుర్తుంటుందని చెప్పి ఆ పైలాన్ని పగలగొట్టించాను. నువ్వు పగలగొట్టించలేదా? నువ్వు కూర్చుంత దూరంలో ఎంఆర్ఆర్ చెట్టు కింద ఉండవు నైట్ అంతా. ఆ నైట్ పగలగొట్టేదాకా అక్కడే ఉండవు. నువ్వు లేవా? నువ్వు సత్య హరిశ్చంద్రుడువా? నేను చాలాసార్లు పదే చెప్పా కావలి నియోజకవర్గ ప్రజలకి, ఆయన రామిరెడ్డి, ప్రతాప్ రెడ్డి 2 పేర్లు ఆయనకు ఉండేది. ఒక పేరు రామిరెడ్డిగా ఉంటాడు, ఇంకో పేరులో మా వాళ్ళు చెప్పారు కమలాసన్, స్వాతి ముత్యాల కమలాసన్ లాగా నటిస్తాడు. పైకి కావల్లో చదువుకున్నాడు, కావల్లో తిరిగాడు, చాలా పేద కుటుంబం నుంచి పై స్థాయికి వచ్చాడని చెప్పి కావలి జనం అంతా మోసపోయి నేను 2 సార్లు ఎమ్మెల్యేని చేస్తే ఏం చేసావా కావలికి? నువ్వు రౌడిజం గురించి మాట్లాడతావు. రౌడిజం గురించి సిగ్గుపోద్దా ప్రతాప్ రెడ్డి గారు? నువ్వు రౌడిజం గురించి మాట్లాడితే కావలి జనం ముక్కు మీద ఏలేసుకుంటున్నారా? నువ్వు నేనేదో టెలిఫోన్ ద్వారా విలేకరులందరికీ చెప్పావు. నువ్వు రౌడిజం అనేది నువ్వు చెప్పావు ఒక లిస్టు శాసనసభ్యులందరి పేర్లు. వాళ్ళందరూ కూడా రౌడిజాన్ని ప్రోత్సహించిన వాళ్ళు కాదు. వాళ్ళ ఆస్తులు కాజేసుకొని కావలి నియోజకవర్గానికి సేవ చేసిన మహానాయకులు. వాళ్ళతో ఎందుకు పోల్చుకుంటావు? నువ్వు కావలిలో రౌడిజం ప్రవేశపెట్టిందే నువ్వు శాసనసభ్యుడైన వారానికి అసెంబ్లీలో శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం కూడా చేయాలి 2019లో. నువ్వు ఆటో నగర్లో ప్రశాంతమైన కావలిలో రౌడిజాన్ని, అవినీతిని, అక్రమార్జనగా ధ్వంసం చేసిన గొప్ప వ్యక్తివయ్యా నువ్వు స్వామి. అందుకే కావలి పుట్టిన తర్వాత ఏ శాసనసభ్యుడికి ఈయనంత గొప్ప గౌరవం కావలి ప్రజలు 30,000 ఇచ్చి నువ్వు సాగనంపారా? ఈ రోజు కూడా నువ్వు కావాలని ఎవరు కోరుకోవటంలే. నేనేదో వడ్డీ చెల్లిచ్చేస్తాను, నేను తొందరగా వస్తానని. నువ్వేడికి ఇంకొచ్చేది? నువ్వు వచ్చేదాడికి మీ నాయకుడు ముఖ్యమంత్రి ఏదాడా? మా కృష్ణాడి నీకు ఆ ఛాన్స్ ఇవ్వడు. పట్టుమని 10 నెలలు కాలేదా మేము ఎమ్మెల్యే అయ్యి, మా ప్రభుత్వం వచ్చే 10 నెలలు కాలేదా? మేము 10 నెలలకి అవినీతి జరిగిపోతుందంట, దోచుకుంటున్నావంట, రౌడిజం అంట, అదంట ఇదంట. ఎట్టా చెప్తావు నువ్వు? పట్టుమని 10 నెలలు కాల మా శాసనసభ్యుడు అయ్యి ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలల కింద జరిగిపోతుందా? ఏమంత ఈర్ష్య నీకు? ఎక్కడ కృష్ణారెడ్డి పేరు వస్తున్నావు అని చెప్పి ఎందుకు రోడ్డు ఎక్కుతావు? నీ బ్లూ మీడియాలో, నీ సోషల్ మీడియాలో ఎందుకు గబ్బు చేస్తావు? ఎవరు విలేకరులు? అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరు విలేకరులలో? ఒక్కడు నీ చెంచాగాడు మా బాబురావు చెప్పినట్టు వాడు నీ సొంత పాంప్లెట్కి విలేకరే. వాడు కొండ విలేకరా? వాడు బెహరానారాయణ విలేకరా? ఈ సోషల్ మీడియా నీ దగ్గర జీతాలు తీసుకుని బ్రోకర్లు వాళ్ళెట్ట విలేకరులు అవుతారా? ఎంతలో పోస్టులు పెట్టారు ఎలక్షన్ ముందు మా కృష్ణారెడ్డి మీద? రక్త చరిత్రని పెడతారు, కంకర కృష్ణారెడ్డిని పెడతారు, అయ్యంటారు ఇయ్యంటారు. ఎన్ని పెట్టారు? నువ్వేదో మాట్లాడావు బియ్యం గురించి, మద్యం మాఫియా, బియ్యం మాఫియా, అదేదో గ్రావుల మాఫియాలు ఎన్ని మాట్లాడావు నువ్వు? ఎక్కడ గ్రావులు? నువ్వు దమ్ముంటే నువ్వు మగవాడు అయితే చూపించి ఎక్కడ గ్రావులు? ఒక్క లేఅవుట్ గ్రావులు చూపించి కావాలా మేము ఈ 10 నెలల్లో? నువ్వు దొరికిన గ్రావులు కాదా? ఇలా ఎన్ని వందల ఎకరాలు నీ అంచెలు వేశారు లేఅవుట్లు. చెప్పుచ్చు నీకు దమ్ముంటే నీ అంచెల చేత. మా దగ్గర ప్రతాప్ రెడ్డి డబ్బులు తీసుకోకుండా గ్రావులు ఉచితంగా దొరాలని చెప్పి నీ మహేంద్ర యాదవ్, నీ కేశవ నాయుడు, నీ పార్ట్నరు, నీ సుకుమార్ రెడ్డి, నీ మురళీకృష్ణారెడ్డి, నీ శ్రీనివాసరెడ్డి చెప్పించు.
మేము ప్రతాప్ రెడ్డికి రూపాయి డబ్బులు ఇవ్వకుండా మా పొలాల్లో గ్రావులు తోలుకున్నాం చెప్పు. సిగ్గుందా మీక? సిగ్గుందంటే మీద మీరు వచ్చి మాట్లాడుతున్నారు మళ్ళా ప్రెస్కి వచ్చా ఏదో మేమంతా గమ్ముకున్నామనే. ఏదో మీరు అధికారులు ఉన్నారు, మేము ప్రతిపక్షం ఉంటే బెదిరిస్తాం. కానీ ఆయన పెడుతున్న అద్దాలు నీ దమ్మెందుకు తేలుస్తానంటాడు ఆయన. ఏంది నువ్వు తేల్చేది? నిన్ను తేల్చారు 6 పోలీస్ స్టేషన్లు తిప్పి 3 ఏళ్ల క్రితం. నువ్వేది మమ్మల్ని తేల్చేది? మేము పనిచేసే నాయకుడు, మా పార్టీ మాకు విధానం ఒక నేర్పింది, ఒక సభ్యత సంస్కృతి నేర్పింది మాకు. అందుకని మేము మీ జోలికి రాలేదు కాబట్టి మీరు స్వచ్ఛంగా తిరుగుతున్నారు బజార్లో. ఎంత దుర్మార్గులే మీరు! దుర్మార్గానికి కేర్ ఆఫ్ అడ్రస్ మీరు. మీరేంటి మాట్లాడేది? ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఒక వ్యక్తిని ఉరేసి తీసుకుపోయినట్టు పొక్కిళ్ళతో తీసిపోయి బాయిలో పాడైపోయా మీరు. మీతో స్టార్ట్ అయింది విధ్వంసం అనేది. మీరు మాట్లాడితే విధ్వంసం గురించి, రౌడీజం గురించి. నా ఆఫీస్ మీద దాడి చేసి, కరెంట్ ఆపి దాడి చేసి, పోలీసులు రానికుండా చేసి మా మీద అట్రాసిటీ కేసులు పెట్టారా మీరు? అట్రాసిటీ కేసుల గురించి, అన్యాయాల గురించి, రౌడీజాల గురించి నువ్వు మాట్లాడితే ప్రతాప్ రెడ్డి దెయ్యాలు వేదాలు ఇచ్చినట్టుంది. సిగ్గు లేకుండా మీ వాళ్ళు చెప్తున్నారు ఆ కేసు మూసేశారు, దాంట్లో పసలేదని. పసెందుకు ఉంటుందా? నువ్వు చెప్తున్నావు పోలీసులు కాపలా పెట్టుకొని పోలీసులతో రాజ్యం నడుపుతున్నాడు కృష్ణారెడ్డి అని. సిగ్గున్న అనేక నువ్వు నడిపింది పోలీసులతోటి. సాక్షాత్ ఒక డిఎస్పీని పక్కన పెట్టుకొని పైలాన్ మొదలు పెట్టావు ఆయన. నువ్వు నడిపావు. ఎందుకు దొరుకుతాయంటే ఆయన ఒక ఆయన చెప్పాడు. నువ్వు ఆయన మా సీను చెప్పినట్టు ఆయన వస్తున్నాడు పెద్ద పుడింగ్ లాగా గోగోలు నుంచి దాకా పెట్టుకొని ఆయన ఇంత బారేస్తా మాట్లాడుతుంటాడు ఆయన చెప్తున్నాడు. ఆయన ఎవరు వాసు అంటే ఎస్ఐ, ఆయన దర్యాప్తు చేశాడంట, ఆడేం దొరకలేదంట క్లోజ్. ఎందుకు దొరకనిస్తారు? మీ అధికారం ఎందుకు దొరకనిస్తారా? సీసీ ఫుటేజ్ మొత్తం, సీసీ కెమెరాలు మొత్తం ఆపేశారు. ఎందుకు దొరకనిస్తారు? రెడ్ బుక్ అంటే మేము తప్పు చేయడానికి శిక్షించే రెడ్ బుక్ కాదు అది. మీ ప్రభుత్వంలో మీరు ఎవరెవరైతే ఇబ్బందులు పెట్టారో వాళ్ళందరినీ శిక్షించే రెడ్ బుక్ అది. మేము ఎక్కడా తప్పు చేయము. మా కృష్ణారెడ్డి గారు ఈ విధ్వంసాలకు కానీ, కొట్లాటకు కానీ, రౌడిజాన్ని ప్రోత్సహించే నాయకుడే కాదు. ఈ రోజు మాకు అధికారం వచ్చింది, నా ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళు ఏమైనా చేయొచ్చు నేను. కానీ చెప్పాడు ఆయన, తమ్ముడు మనకు వద్దేటువంటి పనులు దేవుడే చూసుకుంటున్నారని చెప్పారు. అసలు ఇంకా నాకు కొన్ని డబ్బులు ఇచ్చేస్తే నేను కంటే అయిపోయినా కూడా చెప్తాను, సిగ్గులేని నా కొడుకులు బయట. అయినా భరాయిస్తున్నాం. దేనికి? మా నాయకుడు చెప్పాడు మాకు ఏదైనా చట్టపరంగా చేద్దాం, చట్టం తన పని తాను చేసుకోబోద్దని చెప్పి చేశాం. ఏం చేశారా మీరా పోలీస్ అధికారుల గురించి మాట్లాడేది? మా ఓడు అరస నీ కాలేజీలో వ్యర్థ నీళ్ళు మొత్తం వచ్చి కాళ్ళ మీద పడుతుందని చెప్పి కలెక్టర్కి ఒక అర్జీ ఇస్తే, ఈ గవర్నమెంట్ రాగానే మురళీకృష్ణ సీఎన్ వాళ్ళ ఇంటికి పంపించి వాళ్ళు తీసుకొని పోయి నువ్వు కాళ్ళు పట్టించుకున్నావా? సిగ్గులేని దళిత నాయకుడు ఎవడు? కాళ్ళు పట్టించుకున్నావు మా వాడిని నువ్వు. ఒక పోలీస్ సీఎం సాక్షిగా జీబులు ఎక్కించుకొని పోయాడు మా వాడిని. కాళ్ళు పట్టించుకున్న చరిత్ర మీదే నువ్వు మాట్లాడుతావా? పోలీసుల గురించి, వ్యవస్థలు వాడుకునే దాని గురించి నువ్వు మాట్లాడేది? తిరగనిచ్చాలకే. కానీ 3 నెలల నుంచి మీరు తిరుగుతున్నారు, సోషల్ మీడియాలో భయంకరమైన పోస్టులు పెడుతున్నారు. అయినా మేము మాట్లాడట్లా. ప్రతాప్ రెడ్డి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో. మాట్లాడబాకి ఎన్ని రౌడీజాల గురించి, భూదండాల గురించి, మాఫియాల గురించి, డబ్బులు వసూలు చేసిన దాని గురించి మాట్లాడబాకు. నువ్వు మాట్లాడితే కావలి ప్రజలు విశ్వసించరు. అదే చెప్తున్నా, వార్నింగ్లు ఇస్తున్నారు. నేను 4 పోస్తా ఉంటాడు ఒక ఆయన అంతు చూస్తా ఉంటాడు, ఒక ఆయన నోరు మూసుకోమంటాడు. ఏంద్రే మీరు కోసేది అంతులా? ఏం చేస్తారు మీరు? ఏంద్రే మీరు చేసేదా? ఏం చేశారా మీరా? ఒక చిన్న కుక్క పిల్లలు కొట్టుంటారు మీ జీవితంలో మీరా? ఏదో విలేకరులు 10 మంది మైకులు పెట్టారు కదని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు, మీ ఇష్టం వచ్చినట్టు బెదిరిస్తారు. సిగ్గుండారు మీకు. మీరు ఒక మనుషులుగా వచ్చి తిరుగుతూ ఉన్నారు బజారులో. మీరు అసలు మనుషులుగా వచ్చి అసలు ప్రెస్ మీట్ ఎట్ట పెడతారు మీరు? నీ మురళీ కృష్ణారెడ్డి చేత బియ్యం మాఫియా చేయించావా? నీ మురళీరెడ్డి చేత నువ్వు నీ పార్టీలో చేరిన, నీ పంచం చేరిన వాళ్ళు దామిశెట్టాలు బియ్యం గ్లావుల గురించి మాట్లాడుతున్నావు. నీ 5 సంవత్సరాల్లో ఒక్క టిప్పర్ ఒక్క పోలీస్ స్టేషన్ లో పెట్టి మైనింగ్ లో ఒక్క ఫైన్ వేసినట్టు చూపించు. నిన్నగాక మొన్న మాకు సంబంధం లేని వాళ్ళు అక్రమంగా గ్రావులు తోలుతుంటే 4 బళ్ళు ఒక టిప్పర్ సీజ్ చేయించి, మా పొక్లే సీజ్ చేయించి మా ఎమ్మెల్యే గారు వాళ్ళ చేత 4 లక్షల రూపాయలు మైనింగ్ కట్టించిన నాయకుడే మా ఎమ్మెల్యే గారు. మా ఎమ్మెల్యే గురించి కూడా మాట్లాడుతున్నావు, అవినీతి గురించి నువ్వు మాట్లాడతావు. లిక్కర్ మాఫియా ఎక్కడ? లిక్కరు ఒక్క షాపులో కూడా మా వాళ్ళు ఎవరు అడిగినా కూడా నేను చెప్పను, ఎవరైనా వేసుకోవచ్చు అని చెప్పాడు. ఒక్కొక్క షాపుకి 10, 15, 20 అప్లికేషన్లు పడి గవర్నమెంట్కి ఆదాయం తెచ్చాడే మా ఎమ్మెల్యే గారు. నువ్వేం చేసావు చెప్పంటావా? ప్రతాప్ రెడ్డి గారు 6 బార్లు కావాలో లైసెన్సులు ఇస్తే నువ్వు ఎవరిని వేయనీయకుండా
నీ అంచుల చేత 6 బార్లు వేయించి బారుకు 12 లక్షలు లెక్కన 72 లక్షల రూపాయలు సాక్షాత్ చక్రి కలెక్ట్ చేసి నీ కొడుకు రిసెప్షన్ ఇచ్చాడో లేదు చెప్పు. చెప్పని చక్రి నీకు ఇలాంటి ప్రమాణం చేయమని శివాలయానికి వచ్చేది. ఎవరిని వదిలిపెట్టావా నువ్వు? సబ్ రిజిస్టర్ ఆఫీసులో దండుకుంటువి, ఎంఆర్ ఆఫీసులో దండుకుంటువి, పోలీస్ స్టేషన్లో ఎవరైనా పని చేస్తే రాజకీయ నాయకులు పోలీసులకు డబ్బులు ఇస్తారు, కానీ నువ్వు పోలీసులు నెలమామూలు ఫిక్స్ చేసావా నువ్వు మాట్లాడుతావు అవినీతి గురించి. 420 కేసు ఉంది నీ మీద ఈ రోజుకి కూడా. నువ్వు మా కృష్ణారెడ్డి పోటీ కష్టపడ్డా, కష్టపడి పైకి వచ్చాడు. ఎవరిని ముంచలా, ఎవరిని చీట్ చేయలా, కష్టపడ్డాడు పైకి వచ్చాడు. ఈ రోజుకి నిజాయితీగా 10 నెలల నుంచి నువ్వు చేయలేని పనులన్నీ చేస్తున్నాడు ఆయన. 2014, 2019 మధ్యకాలంలో మా భేదవాళ్ళు తెచ్చిన శాంక్షనింగ్లన్నీ నువ్వు తొక్కిపెట్టి నువ్వు చేయలేకపోతే వాళ్ళందరూ చుట్టూ తిరిగి వాళ్ళందరూ భరోసా ఇచ్చి ఇలా వర్క్లను చేస్తున్న నాయకుడే ఆయన. మా బాబురావు చెప్పాడు, ఎన్ని కేసులు పెట్టించావు నువ్వు? దుగ్గిరాల కరుణాకర్ చనిపోతే, నీ పుణ్యాన్ని చనిపోతే, నీ పార్టీ దాహానికి బలైపోయి నీ వైసీపీ కార్యకర్త అతను ఒక దళిత యువకుడు చనిపోతే మా వాళ్ళు దాన్ని ట్యాకప్ చేసి లోకేష్ బాబు దాకా తీసుకొచ్చి వాళ్ళ ఇంటి స్థలాలు ఇరుక్కోనుంటే ఇడిపీయటానికి లోకేష్ గారు వస్తే ఆ ప్రొఫెషన్ లో మేము పాల్గొన్నామని మా అందరి మీద కేసు పెట్టించేవాళ్ళు. ఇప్పటికీ కేసు ఉన్నది. ఒక మైనార్టీ నాయకుడు గోడ కోలు తెస్తే కుర్రోజు మేము అందరం పోయి మున్సిపల్ ఆఫీసులో ప్రశ్నిస్తే ఈ రోజుకి మా మీద SC అట్రాసిటీ కేసు పెట్టించుండవు. విలేకరుల గురించి మాట్లాడతావు నువ్వు మాట్లాడితే చాలా వింతగా ఉంది ప్రతాప్ రెడ్డి గారు. కావల్లో విలేకరులు 2 గ్రూప్ చేసిన గొప్ప నాయకుడు నువ్వు. 2 గ్రూపులు చేసిన నాయకుడు నువ్వు. విలేకరుల చేత కొట్టించి కేసులు పెట్టించిన మహానుభావుడు నువ్వు మాట్లాడితే అట్ట. నువ్వు మాట్లాడకూడదు వాటి గురించి అసలు. పదే అన్యాయం జరిగి నీ నిజాయితీ నిరూపించుకోవాలనుకుంటే రా, శివాలయం కోనేరులో మునిగి నువ్వు ప్రమాణం చేయి. పైలాన్ ధ్వంసం నాకు ఎటువంటి సంబంధం లేదు చెయ్యి. బహిరంగంగా తెలుగుదేశం పార్టీ మొత్తం నీకు క్షమాపణ చెప్తాం. రేపు రా, ఛాలెంజ్ రా. ఏందో బాకీ తీరుస్తానంటాడు, నటులు అంటాడు. మొత్తం నటులు, మహానటులు అంతా మీరేనా? నేనంతా ఒక జబర్దస్త్ టీం కూర్చున్నాడా? రకరకాల స్కిట్లు ప్రదర్శించారు మీ వాళ్ళ. డైరెక్టర్లు అంటావు, ఏంటంటావు. మాకు డైరెక్టర్లు స్క్రిప్ట్ రాపిట్ మా చేత కాదు, మీకు అలవాటు అది. అంతకుముందు మణిమాల ఎంటర్టైన్మెంట్ జబర్దస్త్ టీం జరిగేది, ఇప్పుడు రామిరెడ్డి ఎంటర్టైన్మెంట్ టీం జరుగుతుంది. ఆ స్క్రిప్ట్ రాపిట్టాలో ఏం చదివిట్టాలో నీకు అలవాటు, మా నాయకుడికి అలవాట్లేదు. మా నాయకుడికి జనాలు పనిచేసే అలవాటు మాత్రమే ఉంది కృష్ణారెడ్డి గారికి. నీ ఊత ఊపులకి, నీ తాటాకు చెప్పులకి ఎవడు భయపడ్డు. గమ్ముగా చూస్తుంటే రెచ్చిపోతాడు రమ్మన్నే. ఏదేదో మాట్లాడతారు. ఆయన ఒక ఫోన్ కూడా అధికారులు మీ ఫోన్లు ఎత్తట్లేదా? మీకు మాట ఎంటలేదా? మీరా మాటలు చెప్పి సిగ్గుందా మీక? మేము ఎవరు అన్నా మీ గవర్నమెంట్ లో కూడా ఆఫీస్ కాడికి పోతే ఆడొక మనిషిని పెట్టుంటారు. ఇమీడియట్ గా మీకు ఫోన్ చేస్తాడు, ఆ మనిషి వచ్చాడు, బాబురావు వచ్చాడు అని. ఇమీడియట్ గా MROకో కమిషన్లో ఫోన్ చేయి, వాళ్ళని ఎందుకు కూర్చోబెట్టినా బయటికి పంపిమని. 3 సంవత్సరాలు ఆఫీసులు గడపలు దొక్కనిచ్చారా? ఎక్కడన్నా ఒక్కరి చేత ప్రెస్ మీట్ పెట్టనిచ్చారా? ఎన్ని అరాచకాలు చేశారు మీరు మాట్లాడితే ఎట్ట? కావలి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు నువ్వు చేసిన అరాచకాలు. ఇక్కడ నువ్వేం చేసావో ఎన్ని నమ్మేసి నువ్వు సముద్రం ఇసుకని తీసుకొచ్చి దాంట్లో కలిపి మిక్స్ చేసి నమ్ముకున్నావా? పచ్చకాలంలో ఊరంతా పచ్చగా కనపడద్దంట. నువ్వు చేసిన పని అంతా మేము చేసినట్టు చెప్తావుందా? మేము 10 నెలలైనా అయింది, 10 సంవత్సరాలు కదా స్వామి. ఇంకా సదరంగా సీట్లో కూడా కూర్చోవాలి. మా నాయకుడికి రూపాయలు కూడా రాలి. ఇంకా అప్పుడే స్టార్ట్ చేసావు అవినీతి అనే. లేస్తే సూపర్ 6 గురించి మాట్లాడతారు. ఓకే, సూపర్ 6 చెప్పలేదని చెప్పట్లేదే. మీరెప్పుడు ఇచ్చారా నవరత్నాలు? సంవత్సరం తర్వాత మీరు ఇచ్చింది. అయినా మేము 3000 పెన్షన్ 4000 చేస్తామని చెప్పాం. ఫస్ట్ సంతకం పెట్టి 4000 చేసిన పెన్షన్ ఇస్తున్నాం. గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తున్నాం. ఇంకా మేము మేనిఫెస్టో చెప్పని చాలా చేస్తున్నాం. ఇవాళ మత్స్యకారు భరోసా 10,000 నుంచి 20,000 చేశాం. ఇవాళ 16,000 మందికి DSA ఇస్తున్నాం. మీకు ఆ ఛాన్స్ ఈడు చంద్రబాబు నాయుడు, కృష్ణారెడ్డి మీకు ఆ ఛాన్స్ ఈడు. సంవత్సరం అయింది, ఇంకా 4 ఏళ్ళు ఉంది. మీరు ఓట్లు అడిగి అర్హత కూడా రాజు బజారులో అట్లుంటుంది పరిస్థితి. రోడ్లోకి వస్తే చెప్పులతో కొడతారు మిమ్మల్ని. ఏదో చెప్తున్నారు, అసలు మేము రోడ్లోకి రాదలుచుకోలేదు, కూటమి నాయకులు మమ్మల్ని అందరూ రోడ్లోకి. ఎక్కడ మిమ్మల్ని రోడ్లో తెచ్చింది మేము చేసే కార్యక్రమాలు, మా ముఖ్యమంత్రి, మా కూటమి ప్రభుత్వం, మా శాసనసభ్యుడు చేయబోయే కార్యక్రమాలకి మీకు మంచి ఇచ్చే దిక్కు కూడా ఉండదు ఈ నియోజకవర్గంలో. ఏదో చెప్తున్నారు ప్రజల్లో వ్యతిరేకతని. ఇప్పటికి 4 వార్డులు తిరిగాడు మా శాసనసభ్యుడు కావలి టౌన్ లో. బ్రహ్మరథం పట్టారు ఆయనకి. ప్రతి వార్డుకు పోతే జనాలు సమస్యలు చెప్పుకున్నారు.
గెలిచిన 10 నెలలకి ప్రజల్లోకి వచ్చాడు. ఇవాళ ప్రతి వార్డుకి ₹1,00,00,000 లెక్కన వర్కులు ఇస్తున్నాడు, చేస్తున్నాడు. నీ హయాంలో ఒక గుంట పూడ్చావా కావాలో? నీ దెబ్బకి కాంట్రాక్టులు పరిగెత్తారు కదా. గ్రావులకు డబ్బులు అడిగితే, ఇసుక డబ్బులు అడిగితే, కంకర దానంట మా నాయకుడు. కంకరని ఇప్పుడు కాదే ఆయన దాదాపు 25 సంవత్సరాల నుంచి అన్నవరం క్వారీ గవర్నమెంట్కి లీజు కట్టి, శిస్తు కట్టి లీగల్గా చేస్తున్నాడు అతను. నీ అబద్ధాలు కోరి మాటలు, నీ బొల్లి మాటలు, నీ బూడే మాటలు వినే పరిస్థితులు ఇవ్వడం లేదు. ఇప్పుడు కూడా చెప్తున్నాం, మమ్మల్ని ఇబ్బందులు పెట్టిన వాళ్ళని, ప్రభుత్వ పరంగా ఇబ్బందులు కలిగించిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టాం. కానీ భౌతిక దాడులు మేము చెయ్యం. చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది. మేము గమ్ముకున్నాం కదా అని చేతగానాలు అనుకోబాకండి. మేము గమ్ముకున్నాం కదా అని చేతగానాలు అనుకోబాకండి. మూడేళ్ళు పట్టింది మమ్మల్ని మీరు రోడ్లు తిరగనిచ్చేళ్ళకి. కానీ 3 నెలల నుంచి మీరు తిరుగుతున్నారు. సోషల్ మీడియాలో భయంకరమైన పోస్టులు పెడుతున్నారు. అయినా మేము మాట్లాడట్లా. ప్రతాప్ రెడ్డి, మీ మాటకి ప్రతి మాట ఉంటుంది. ఇంకా ఉంది. మీ బెంగళూరు ప్యాలెస్, మీ ముస్నూరు ప్యాలెస్కి ఎవరెవరు చెన్నాపాలెం ప్రసాద్ డైలీ అందించి కట్టేవాడు, వడ్లమూడి వెంకటేశ్వరం పంపించి ఎవరెవరి దగ్గర ఎంత అండకు వచ్చేవాడు, వీడియో ఫుటేజ్తో కూడా ఉంది. మాట్లాడతాం. ఇంతవరకు ఆగది ఇది. నీ తోలు ఓడపెరికి, నీ గుడ్డలు ఓడదీసి నడి రోడ్లో నిలబడతాను నేను. ప్రతాప్ రెడ్డి మా ఎమ్మెల్యే జైలుకి వస్తే, మా ఎమ్మెల్యే అవినీతిపరుడు కాదు, నిప్పు లాంటి మనిషి. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని రాజకీయం చేస్తున్న నాయకుడు అతను. కష్టపడి పైకి వచ్చాడు. నీలాగా దోసుకొని పైకి రాలా. ఖబర్దార్ అని చెప్పి మా జోలికి వస్తే మాటలతో కాదు, ఈసారి చాలా ఇబ్బంది పడతారని చెప్పి చెప్తా ఉన్నాం. మమ్మల్ని రెచ్చగొట్టబాక మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని. చాలా భావోద్యోగాల్లో ఉన్నారు మా వాళ్ళు. కేసులు పెట్టించావు, ఊరు దాట్లు వెళ్ళిపోయి ఆడపిల్లల మీద కేసులు పెట్టించావు. ఆడపిల్లల మీద తీనాడు సెవెన్ పెట్టించావు నువ్వు నా భార్య మీద. మేమిద్దరం, మా స్నేహితులు ఇద్దరు చిన్న మిస్టాండింగ్లో మేమిద్దరం తిప్పలు పడి మేము కేసులు పెట్టుకొని రాజీకి స్టేషన్ పోతే నువ్వు డిపార్ట్మెంట్ పిలిపించుకొని నీకు సంబంధం లేదు. మా గొడవకి నా భార్య మీద, నా మీద తీనాడు సెవెన్ పెట్టించిన మహానుభావుడు నువ్వు మాట్లాడతావేందా నీతుల గురించా? నువ్వు కేసు గురించి నువ్వు మాట్లాడతావా? రౌడీ షీట్ ఓపెన్ చేయించావు నా మీద. నీ పుణ్యానికి అప్పుడు మా వాడి కుటుంబం నాశనం అయిపోయింది నీ శవానికి. మాట్లాడబాక